నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు రైతుల ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. దీంతో పసుపు కొనుగోలు ప్రతిష్టంభన కొనసాగుతోంది. అధికారులు నిర్ధారించిన 9,500 రూపాయలకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదంటున్నారు. వ్యాపారులు సిండికేట్ గా మారి రేట్లు తగ్గిస్తున్నారని మండిపడుతున్నారు. రైతుల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పసుపు కొనుగోలుకు సంబంధించిన ప్రతిష్టంభన కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా పసుపు కొనుగోలు జరగకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కి నిజామాబాద్ జిల్లాతో పాటు సమీపంలో ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున పసుపు పంటను తీసుకొచ్చారు. పసుపు కొనుగోలు స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా పసుపు ఈ ప్రాంతానికి వస్తుంది. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో ధరలు ఉన్నాయనేటువంటి ఒక నమ్మకంతో వీరంతా కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిన్నటి నుంచి కొంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిజామాబాద్ మార్కెట్ యార్డ్ తో పాటు బస్ స్టాండ్ సమీపంలోనూ పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. రైతులంతా కూడా పసుపు కనీస మద్దతు ధర 9,500 మొదలుకొని పసుపు కొనుగోలు ప్రారంభించాలి. దాంతో పాటు వేగంగా కొనుగోలు చేయాలి. ఎందుకంటే హోలీ సెలవులు వస్తున్నాయి. సో హోలీ పండుగకు సంబంధించినటువంటి సెలవులు వస్తుండటంతో ఇవాళ ఒక్కో రోజు కనుక మార్కెట్ లో బీట్ అయితే రేపు వాటిని తూకం వేస్తారు. ఎల్లుండి నుంచి సెలవులు ఉన్నాయి. గురువారం నుంచి ఆదివారం వరకు మళ్ళీ సెలవులు వస్తాయి. కాబట్టి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. పసుపు కొనుగోలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక ఆందోళనలో రైతులంతా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి వెయిట్ చేస్తున్నారు రైతులంతా కూడా. మనం చూస్తున్నాం ఈ పసుపు కుప్పలు, ఏదైతే పసుపు కుప్పలు మనకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా నిన్నటి నుంచి మార్కెట్ యార్డ్ లో ఉన్నాయి, ఇట్లాగే ఉన్నాయి. కొనేందుకు ఏ వ్యాపారి కూడా ముందుకు రావట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనీస మద్దతు ధర 9,500 కూడా ఇచ్చేందుకు వాళ్ళు వ్యాపారస్తులు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే పసుపు కొనుగోలు నిలిచిపోయినటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. మాట్లాడదాం రైతులు ఏం చెప్తారు, రైతులకు ఇక్కడ అసలు రైతులు ఎట్లాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మాది మంజలాపూర్, నిర్మల్ జిల్లా. నిన్న వచ్చినాం, నిన్న సంది ఇక్కడికి వాళ్ళు వచ్చిన వాళ్ళు లేరు, కొన్ని వాళ్ళు లేరు, ఖరీదు చేసిన వాళ్ళు లేరు. దాన్ని అంటే ఎందుకు ఈ సమస్య వస్తుంది? బాగున్నాయి అంటుండ్రు, అట్లా బాగున్నాయని చెప్పేసి తక్కువ కొనుక్కుంటుండ్రు పసుపు. కనీసము 12,000 15,000 కొనాలా. పోయినసారి 14,000 కొన్నారు. అసలు ఇప్పుడు 10,000 చుక్క తీసుకుంటలేరు. అట్లా అయింది. అంటే ప్రధానంగా ఈ పసుపు కొనుగోలు ఆగిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? మంచి పసుపు మంచిది కొంటుండ్రు. నువ్వు 100 కుప్పలు తెచ్చినాం అనుకో, 10 కుప్పలు కొంటుండ్రు, 90 కుప్పలు ఇడిస పెడుతుండ్రు. ఎట్లా మరి ఆ 90 కుప్పలు ఎట్లా అన్ని కొంటేనే కరెక్ట్. రైతులు చిన్నోడు పెద్దోడు అన్ని కలిసేస్తాడు. ఒకటి కొని ఒకటి ఇడిస పెడితే ఎట్లుంటది? కరెక్ట్ కాదు కదా. దాని గురించి నిన్న ఇది చేసిండ్రు. అట్లా వ్యాపారస్తులు కావాలని ఇట్లా చేస్తున్నారు. వ్యాపారస్తులే కావాలనే చేస్తుండ్రు. మరి వాళ్ళు గారు మంది గారు వ్యాపారస్తులే. నిన్న వచ్చారా? నిన్న వచ్చినాం. ఏంది మరి ఎందుకు కొంటలేరు మీ పసుపు? ఎందుకంటే వస్తున్నారు, వాటి చూస్తున్నారు, పోతున్నారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇట్లా ప్రాబ్లం ఉంటే చెప్పుకోమని, ఏమైనా ప్రాబ్లం ఉన్నది కానీ ఆరబెట్టి తీసుకురావాలని పదే చెప్తున్నారు. ఆరబెట్టుకుని ఇట్లా ఎండబెట్టలేదు, ఇట్లా కోరికినా కానీ ఇట్లా కత్తిర కట్టు కాదు అది. అట్లా కొంటలేడు. ఎందుకోసం కొంటలేరు? మరి ఇంత ఇబ్బంది అవుతుంది. కూడుకు కుమ్ముకు దోమల వండు ఇంత ఇబ్బంది అవుతుంది. రాత్రి ఇక్కడ ఈయనమనుకున్నా. అట్లున్నా ఏం అడుగుతున్నా మరి ప్రభుత్వాన్ని? అది కోరిన పసుపు కొనాలా, ఎట్లా ఎన్ని రోజులు దాకా ఉండాలి? బాగున్న తోడేమో కొనేదే కదా. అట్లా పసుపు ఎక్కడ కొనాలా? అది ధరలు ఏమైనా చెప్తున్నారా? చూసిన వాళ్ళు రైతులు వ్యాపారం ధరలు లేవు, అదేం లేవు. అట్లా చూస్తున్నారు, బట్టి ఇట్లా ముడుతున్నారు, పోతున్నారు. కాకా మీరు ఎక్కడి నుంచి వచ్చిండే? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కాకా? మంజలాపూర్ జిల్లా. నువ్వు కూడా నేను వచ్చినావా? నిన్న వచ్చిన. ఏం ఇక ఇంత మంచి పసుపు తెస్తే కూడా వచ్చినోడు లేడు, కొన్నోడు లేడు. ఎన్ని రోజులు వండుకున్నారు ఈ దోమలలో. మరి పక్కనే ఇప్పుడు నీ కుప్ప పక్కనే చైర్మన్ ఆఫీస్ ఉంది, పోయినా అడిగినాం. నిన్న పోయి అడిగితే మద్దతు ధర చెప్పిండ్రు. ఆ ధరకు కూడా ఓడత్తలేడు, ఓడు కొంటలేడు. మళ్ళీ ఇప్పుడు హోలీ పండుగ సెలవులు వస్తున్నాయి, సెలవులు వస్తున్నాయి. ఆ సెలవులలో మరి మరి ఈయన వండం పెడతారు, మరి పంపిస్తారు తెలియదు. నిన్న తీసుకొచ్చినావు పసుపు? నిన్న తీసుకొచ్చిన. ఏమంటున్నారు వ్యాపారస్తులు? ఏమంటున్నారంటే వాళ్ళు కొంటం లేరు. దొడ్డు అంటే సన్నం అంటారు, సన్నం అంటే దొడ్డు అంటున్నారు. ఆయన అదే ఒక్క కుప్ప కొంటున్నారు, కానీ అన్ని ఇడసబెడుతున్నారు. ఇది ఎట్లా కాల? మరి అధికారులు మొత్తం కొనమని చెప్తున్నారు. అంతా కొనమని చెప్తే మాకు అది సన్నం ఉన్నది, మేము అది కొనమని అంటున్నారు. ఎట్లా ఎలా చెప్? వాళ్ళని తెస్తే వాళ్ళు గట్టిగా మాట్లాడలే. ఇక వాళ్ళతోనే ఏం మాట్లాడాలి చెప్పు? వాళ్ళంతా ఒక మాట వేసుకున్నారు. భేద అది రాకుండా అయిపోయి ఎట్లా చేయాలా? మరి ఇప్పుడు ఇవాళ కొనుగోలు కాకపోతే ఇంకా 4-5 రోజులు నువ్వు ఆగాలి. పడుతుంది మరి. మనం ఈడ అచ్చి చిక్కిపోయినాం, ఏం చేస్తావు? మన ఊరు కాదు, దగ్గర తీసుకొని పోరాదు. ఏం చేయాలా చెప్పు? ఏం కోరుతున్నావు? నీ డిమాండ్ ఏంటిది? అరే అందరికి ఒక తీరంగా పెట్టి తర ఒడిచిపోలా అట్లా నేను అనేది. మీరు అడిగితే ఏం చెప్తున్నారు? ఏం కదా చెప్తున్నారు, ఇక రేట్లు లేవు. పచ్చిది అంటే ఎండిదంటే పచ్చిది అంటున్నారు. ఎంత చెప్తున్నారు? ఏం మనం అదే మంచిగా అంటారు మరి అమ్మాలు.
అంతా ఎండబెట్టి తీసుకురా ఇప్పుడు లేవడరా కుప్పల కాడ ఏం చేస్తారు ఇక. సో ఇట్లా ఆ వ్యాపారస్తులంతా కూడా సిండికేట్ గా మారి పసుపు కొనుగోలు చేయలేనటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రధానంగా తామంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినాం, సమీపంలో ఉన్నటువంటి నిర్మల్ జగిత్యాల జిల్లా నుంచి వచ్చినాం, కానీ పంట మేము తీసుకొచ్చినటువంటి పసుపు పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం వ్యాపారస్తులు లేరు. మనం చూడవచ్చు పసుపు మార్కెట్ యార్డ్ లో ఎక్కడికెక్కడ పసుపు కుప్పలు రాశుల్లో కనిపిస్తున్నాయి మనకి. ఎక్కడ కూడా పసుపు కొనుగోలు చేయబట్టారు. నిన్న కూడా పసుపు కొనుగోలు జరగకపోవడంతో రైతులంతా కూడా ఆందోళన చేసిండ్రు. ఒకవేళ ఈ రోజు కొనుగోలు జరగకపోతే మరో 4-5 రోజుల వరకు వచ్చే సోమవారం వరకు కూడా సెలవులు ఉన్నాయి, హోలీ సెలవులు ఉన్నాయి మార్కెట్ యార్డ్కు. సో దీంతో పసుపు రైతులు అయితే కొంత టెన్షన్ పడుతున్నారు. ఎక్కడైనా కొనుగోలు వేగవంతం చేసి ఇవాళ సాయంకాలం వరకు ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పసుపును కొనుగోలు చేయాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డ్ నుంచి.